నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మై కుకింగ్. ఈ వీడియోలో పాతకాల వంటకమైన వంకాయ మెత్తాళ్ళ కూర ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ కూర కోసం సన్నగా ఉండే మెత్తాళ్ళు తీసుకున్నాను. ఏ ఎండు చేపలతో అయినా ఈ కూర చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మెత్తాళ్ళని రెడీ చేసుకోవాలి. ఈ చిన్న చేపలవి తల తుంచుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లు. ఇలా మెత్తాళ్ళని రెడీ చేసుకున్నాక పాన్లో వేసుకొని సన్న మంట మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెత్తాళ్ళకు ఉండే ఇసుక రాలిపోతుంది. అలాగే వీటిని వాష్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. మీరు కనుక పెద్ద ఎండు చేపలు దొరికే అవి తీసుకుంటే వాటిని మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని చల్లారే వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కూరకు తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు కూర కోసం మసాలా రెడీ చేసుకుందాం. పాన్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ పుట్నాలు, 3/4 టేబుల్ స్పూన్ బియ్యము, 4-5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి సిమ్లో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక స్మూత్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తాలను శుభ్రంగా కడగాలి. ఎందుకంటే వీటిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇలా వేళ్ళతో పైన తీస్తే అడుగున ఇసుక చేరుతుంది. దాన్ని తీసి పడేయాలి. ఇప్పుడు నీళ్ళలో వేసి వేళ్ళతో రుద్దుతూ కడగాలి. ఇలా 3-4 సార్లు కడగాలి. అలానే నీళ్ళలో ఎక్కువసేపు నాననివ్వకూడదు. ఇలా శుభ్రం చేశాక నీళ్ళన్నీ వంపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని చింతపండు రసం తీసి పోసుకోవాలి. ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు సగం ఉడికాక ముందుగా శుభ్రం చేసుకున్న మెత్తాలను వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. మూత పెట్టి పూర్తిగా ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు, మెత్తాళ్ళు పూర్తిగా ఉడికాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని బాగా కలిసేలా నిదానంగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ కూరలో ఉప్పు ముందే వేయకూడదు. ఉప్పు చేపలు కాబట్టి చివరిలో చూసుకొని వేసుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కూర అన్నం, రాగి సంగటి, రోటీ దేనిలోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.